నమస్తే అండి. నా పేరు డాక్టర్ రజా. గత 20 సంవత్సరాలుగా నక్కల్ రోడ్ విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి హోమియోపతి వైద్య సేవలు అందించడం జరుగుతుందండి. సో, ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే జేఎన్-1 వైరస్. సో, జనరల్‌గా ఈ జేఎన్-1 వైరస్ అనేది కరోనా వైరస్‌లో నుంచిన కరోనా వైరస్ యొక్క ఫ్యామిలీలో నుంచి జీన్ అంటే ఆ డిసీజ్ మ్యూటేట్ అయ్యి రకరకాలుగా తన రూపాంతరాలు చెంది ఈ 3 వేవ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ అని మనం ఎలా అయితే చెప్పుకుంటున్నామో, ఇంతకుముందు ఈ ఒమిక్రాన్ గురించి ఈ కరోనా పాండమిక్ ఎపిడమిక్ ఇదంతా తగ్గిన తర్వాత ఈ పాండమిక్‌లోకి ఇదైన తర్వాత మనకి ఈ కరోనా వైరస్ అంటే చాలా వరకు మనం డిసీజ్‌ని మనకు ఉండే మెడిసిన్స్ ద్వారా కానీ, మనకు ఉండే వ్యాక్సిన్స్ ద్వారా కానీ, మనం తీసుకునే ప్రివెంటివ్ మెషర్స్ ద్వారా కానీ, ప్రికాషన్స్ ద్వారా కానీ డిసీజ్‌ని అంటే ఇది ఇంకా మనకు స్ప్రెడ్ అవ్వకుండా చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోగలిగాం. ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అనేది వచ్చిన తర్వాత అది రూపాంతరం చెంది జనరల్‌గా జీన్స్ ద్వారా మ్యుటేషన్ అయ్యి తద్వారా దానికి ఒక డిసీజ్ అంటే దాని యొక్క మ్యుటేషన్స్ ద్వారా ఈ రూపాంతరం చెందటం అనేది జనరల్‌గా వైరల్ ఇన్ఫెక్షన్స్‌లో కామన్‌గా జరుగుతూ ఉంటుందండి. సో, లాస్ట్ ఇయర్ మనం ఏదైతే ఒమిక్రాన్ గురించి హెచ్ఎన్-1 వైరస్ గురించి మాట్లాడుకుందాం. అలాగే ఇప్పుడు అట్ ప్రెజెంట్ ఈ 15 డేస్, 1 వీక్ నుంచి జేఎన్-1 వైరస్ అనే మ్యూటెంట్ గురించి మనం వింటున్నామండి. సో, ఈ జేఎన్-1 వైరస్ అనేది జనరల్‌గా ఈ కరోనా వైరస్‌లో నుంచి మ్యుటేషన్ చెంది అంటే ఆ వ్యాధి రూపాంతరం చెంది మ్యుటేషన్ ద్వారా ఈ డిసీజ్ అనేది ఇప్పుడు మనకి ఒక 10-15 డేస్ నుంచి కరోనా కేసెస్ రైజ్ అవ్వటం, జనరల్‌గా మళ్ళీ మనం కొద్దిగా మాస్క్స్ ధరించడం, మనకి ఏదైతే ఇంతకుముందు ప్రీవియస్‌గా ప్రికాషన్స్ తీసుకున్నామో సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, కాస్త తేలికపాటి ప్రివెంటివ్ మెషర్స్ అన్ని తీసుకుంటే ఈ ఈ వ్యాధి గురించి అంటే ఇప్పుడు ఈ ఉన్న జేఎన్-1 వైరస్ గురించి అయితే ఎంత మాత్రం భయపడాల్సిన అవసరం అయితే లేదండి. సో, జనరల్‌గా దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ఇంతకుముందు మనకి ఈ ఒమిక్రాన్ వైరస్‌లో కానీ, లేదంటే ఇప్పుడు మనకి కరోనా వైరస్‌లో కానీ ఏవైతే మనకి జనరల్‌గా ఈ కోల్డ్, కాఫ్ లేదంటే గొంతులో ఒక రకమైన ఫ్లమ్ అది ఏర్పడి మాట్లాడేటప్పుడు కొద్దిగా గొంతు సకిలించుకున్నట్టు అవ్వటం, ఆ మ్యూకస్ అనేది మనకి గొంతులో అడ్డం పడినట్టు ఉండటం, తద్వారా మనకి ఫీవర్ రావటం, ఇన్ఫెక్షన్ ద్వారా ఈ ఫీవర్ జ్వరం రావటం, విపరీతమైన దగ్గు అది రావటం, తద్వారా మనకి బాడీ పెయిన్స్ అంటే ఒళ్ళు నొప్పులు, కాస్త సిఆర్‌పి లెవెల్స్ అవి ఇంక్రీజ్ అవ్వటం, ఏదైతే మనకి దగ్గు, జలుబులో ఏదైతే మనకి తేలికపాటి అలర్జిక్ వైరల్ ఫీవర్స్ అంటున్నామో వాటిలో ఏవైతే లక్షణాలు ఉంటాయో సేమ్ లక్షణాలు అనేది ఇప్పుడు మనకి ఈ జేఎన్-1 వైరస్‌లో కూడా సేమ్ లక్షణాలు అనేవి కనిపిస్తున్నాయండి. సో, మనం తీసుకునే తేలికపాటి ప్రికాషన్స్ వలన దీనికి మనం చాలా తొందరగానే మనం డిసీజ్‌ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఎంత మాత్రం ఇప్పుడు ఈ ఉన్న ఈ జేఎన్-1 వైరస్ గురించి అయితే ఎంత మాత్రం భయపడాల్సిన అవసరం లేదండి. పానిక్ అవ్వాల్సిన విషయం అయితే ఎంత మాత్రం లేదు. కానీ ఎవరైతే మనకి ఏజ్ ఓల్డ్ పీపుల్ ఎవరైతే మనకి 65 ఏళ్ళు, 70 ఏళ్ళు పైబడిన సీనియర్ పీపుల్ ఎవరైతే మనకి ఇళ్లల్లో ఉంటారో వాళ్ళు డెఫినిట్‌గా బయటికెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోవటం, లేదంటే దీర్ఘకాలిక వ్యాధులు కోమార్బిడిటీస్ అంటూ ఉంటాం. అన్‌కంట్రోల్డ్ డయాబెటిస్ ఉన్న వాళ్ళు కానీ, ఈ మనకి రక్తపోటు హైపర్ టెన్షన్‌కి సంబంధించిన మందులు వాడుతున్న వాళ్ళు కానీ, లేదంటే ఏదైనా మేజర్ కార్డియాక్ సర్జరీస్ అయిన వాళ్ళు రెగ్యులర్‌గా కొన్ని మెడిసిన్స్ అంటే లైఫ్ సేవింగ్ డ్రగ్స్ వాడే వాళ్ళు ఉంటారు పేషెంట్స్. అలాంటి వాళ్ళు కానీ, లేదంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళకి కానీ, బాడీ యొక్క ఇమ్యూనిటీ పవర్ ఎవరైతే తక్కువలో ఉంటుందో, ఎవరైతే మోర్ ప్రోన్ ఫర్ ఈ ఇన్ఫెక్షన్స్‌ని క్యాచ్ చేస్తూ ఉంటారు అంటే బాడీ యొక్క రెసిస్టెన్స్ పవర్, వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళు కానీ, సో, ఇట్లాంటి వాళ్ళైతే డెఫినెట్‌గా కొన్ని ప్రికాషన్స్ ఏవైతే ఇంతకుముందు మనం ఈ బయటకెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోవటం, కాస్త హ్యాండ్ వాషింగ్, శానిటైజర్స్ ఇవి వాడటం, కాస్త తేలికపాటి ప్రికాషన్స్ తీసుకుంటే ఎంత మాత్రం భయపడాల్సిన పని లేదండి. దీనికి మనకు హోమియోపతిలో కూడా మనకు ప్రివెంటివ్ మెడిసిన్స్‌గా ఏదైతే మెర్క్యూరియస్ సాల్యుబిలిస్ అని చెప్తూ ఉంటామో, ఈ మెర్క్సాల్ మెడిసిన్ ఏదైతే ఉందో ఈ మెర్క్సాల్ మెడిసిన్ ప్రివెంటివ్ ప్రివెంటివ్ బూస్టర్ డోస్‌గా, ప్రివెంటివ్ మెడిసిన్స్‌గా మనం వాడుకుంటే ఈ ఒక 3-4 డేస్ కోర్స్ లాగా మనకి 6x కానీ 1 డే 30, 200 అంటే ఆ పేషెంట్ యొక్క వ్యాధి తీవ్రత బట్టి ఏదైతే మనకి బాగా విపరీతమైన దగ్గు ఉంది, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, జ్వరంతో బాధపడుతున్నాడు, 3 డేస్ 3 రోజులు 3 పూట్ల 4 పిల్స్ చొప్పున వాడుకుంటే గ్రాడ్యువల్‌గా ఆ దగ్గు అన్నా లేదంటే ఆ ఫీవర్, ఆ బాడీ పెయిన్స్ ఇవన్నీ ఏమవుతాయంటే ఒక 1 వీక్ 10 డేస్‌లో మొత్తం పూర్తిగా తగ్గిపోయి, లేదంటే కాస్త తేలికపాటి జలుబు అంటే ముక్కులెమ్మట నీళ్ళు కారటం, లేదంటే కొద్దిగా గొంతులో నొప్పి అది ఉండటం, సో, ఆ డిసీజ్ అనేది ఆటోమేటిక్‌గా సప్రెస్ అయిపోవటం అనేది జరుగుతుందండి. సో, ఇట్లా ఈ మెర్క్సాల్ కానీ అంటే పేషెంట్ యొక్క కంప్లైంట్స్ బట్టి, సైన్స్ అండ్ సిమ్టమ్స్ బట్టి, ఆ వ్యాధి లక్షణాలు బట్టి మనం బేసిక్ మెడిసిన్ ఏదైతే మనకు మెర్క్సాల్‌ని, ఆర్సెనిక్ ఆల్బమ్ అని, సల్ఫర్ అని, బ్రయోనియా అని, బెల్లడోనా అని అంటే పేషెంట్ యొక్క లక్షణాలు బట్టి మనం అక్యూట్స్ బట్టి మనం ప్రిస్క్రైబ్ చేసి గ్రాడ్యువల్‌గా మనం 1 వీక్ 10 డేస్ వాడుకోగలిగితే అంటే సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా, సిమ్టమ్స్ ఉంటే పేషెంట్ యొక్క వ్యాధి లక్షణాలు బట్టి, లేదు అనుకుంటే ప్రివెంటివ్‌గా వాడుకోవాలంటే మెర్క్సాల్ ఇస్ ద బెస్ట్ ఐడెంటికల్ రెమెడీ ఫర్ దిస్ అలర్జిక్ వైరల్ ఫీవర్స్ అండి. వాడుకుంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ గ్రాడ్యువల్‌గా వాటిని కూడా మన హోమియోపతి మెడిసిన్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. వ్యాధి యొక్క లక్షణాలు ఉంటే వాటి యొక్క తీవ్రతను తగ్గించుకోవచ్చు.
దాని ద్వారా మనకి బాడీ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ ఏవైతే ఉంటాయో ఆటోమేటిక్గా రెసిస్టెన్స్ పవర్ అనేది హోమియోపతిక్ మెడిసిన్ ద్వారా బూస్టప్ అవుద్ది. కాబట్టి గ్రాడ్యువల్గా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం దీన్ని మనం మొత్తం పూర్తిగా తగ్గించుకోవచ్చని ఈ వీడియో ద్వారా మా వ్యూవర్స్ కానీ మా సబ్స్క్రైబర్స్ కానీ చెప్పదలుచుకున్నానండి. నియోజెనెటిక్ హోమియోపతి క్లినిక్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోలన్నీ సమాచార నిమిత్తం మరియు దీర్ఘకాలిక స్వల్పకాలిక సమస్యలు అన్ని వయస్సుల వారు తెలుసుకొనుటకు మరియు వాటి నివారణకు చర్యలు జాగ్రత్తల నిమిత్తం ఉపయోగపడును. మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.